హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నా హోటల్ నుంచి నేను ఎక్వేరియం దగ్గరికి పోతున్నాను. ఎక్వేరియం ఆనుకొని మనకు పెట్రోమాక్స్ టవర్స్ ఉంటాయి, దాంట్లోనే మాల్ ఉంటుంది. ఓహో, అది చాలా కథలుగా ఉంటుంది. సో ఇదే నా క్యాబ్ డ్రైవర్. నా క్యాబ్ డ్రైవర్ కాదు, నేను బుక్ చేసుకున్న గ్యాబ్ ద్వారా బుక్ చేసుకోలేదు. బోల్ట్ ఉపయోగించా, బోల్ట్లో కొంచెం తక్కువ ఆఫర్ ఉంది కూడా బుక్ చేసుకున్నా. అదే ఒక వెరైటీ. సో స్ట్రీట్లో ట్రాఫిక్ జామ్ అయింది. సో అలా వాక్ చేసుకుంటూ దగ్గర కాదు, కొంచెం నా హోటల్ నుంచి దాదాపు 8 to 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మనం సరదాగా పోవచ్చు. పెట్రోమాక్స్ కిందనే ఉంటుంది దీని పేరు ఏమంటారు, ఎక్వేరియం. సో ట్రాఫిక్ జామ్ హెవీగా ఉంది. ఇన్ని రోజులు నేను మలేషియాలో ఉండి ఇంత ట్రాఫిక్ జామ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. జస్ట్ మెట్రోలో ఏం పోలేదు, కానీ దగ్గర ప్లేసెస్లోకే పోయాను. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లోనే నేను ట్రావెల్ ఎక్కువ చేశాను, కాబట్టి నాకు అంత ట్రాఫిక్ తెలియలేదు. చాలామంది ఏమంటారంటే ఇది కోలాలంపూర్ చాలా తక్కువ కాస్ట్ అంటారు, కానీ పర్లేదు, మినిమం కాస్టే చుట్టుపక్కల దేశాలతో పోల్చుకుంటే. మెయిన్గా సింగపూర్, థైలాండ్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే సింగపూర్ మరియు మలేషియాతో పోల్చుకుంటే. సో మలేషియాలో కొంచెం కాస్ట్ తక్కువే, ఎఫిషియన్సీ తక్కువే, మంచిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకొచ్చు. కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే, కానీ ఇది కూడా ఏరియాస్ బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నాము, బంజారా హిల్స్లో ఉంటే అక్కడ రెంట్స్, అక్కడ హోటల్ ఛార్జెస్, అక్కడ ఫుడ్ ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయి. అదే మన ఎలిబినగర్, వనస్థలీపురంలో ఉంటే అక్కడే కాస్ట్ ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాగనే డిఫరెంట్గా ఉంటాయి ఏరియాస్ బట్టి. నేను ఉండే ఏరియా బట్టి నాకు తక్కువ కాస్ట్ దొరికిందంటే నేను మేబీ అన్ సీజన్స్లో బుక్ చేసుకున్నాను. అదే హోటల్లో నేను దాదాపు ఒక 3 months తర్వాత మళ్ళీ బుకింగ్ చూస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది, కానీ పర్లేదు, ఉండొచ్చు. రిలయబుల్లే, నీట్గా. ఏంటంటే మన ఇండియన్ స్టాఫే ఉంటారు నేనున్న హోటల్లో. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్పిటాలిటీస్ అన్నీ బాగుంటాయి, లిమిటెడ్ కాస్ట్తోనే ఉంటాయి. చుట్టుపక్కలనే ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి. మెయిన్గా అక్కడ వెజిటేరియన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అంటారు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో వెజిటేరియన్ ఫుడ్స్ దొరకడం కష్టము అని చెప్తారు. సో నాకైతే దొరికింది. మేబీ థైలాండ్లో నాకు కూడా దొరకలేదు వెజిటేరియన్. సో దాని గురించే చెప్తున్నాను. అయితే ఇప్పుడు స్ట్రీట్స్లో చాలామంది స్ట్రీట్ వాకింగ్ చేస్తున్నారు ఫారినర్స్. అది వాళ్ళ బేస్ ఆఫ్ థింకింగ్. సో నేనేమనుకున్నా అంటే క్యాబ్ తీసుకుని ట్రావెల్ చేసవచ్చు, మామూలుగానే మన 1 కంట్రీయే కదా, 1-2 కంట్రీసే కదా. సో ఇదే నేను వచ్చేసినాను ఎక్వేరియం దగ్గరికి. సో ఎక్వేరియం దగ్గర ఉండి ఇగో ఈ మొహం చూస్తున్నా కదా, అది నేనే. అదే వాయిస్ దొబ్బింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో ఏమనుకోకండి, వాయిస్ మిస్ఫైర్ అయింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, తప్పుగా అనుకోకండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే మీరు చూసే కదా వీడియోని లైక్ చేయాల్సిందే. సో ఇదే ఎంట్రన్స్ ఆఫ్ ఎక్వేరియం. దీని ద్వారానే ఎక్వేరియం లోపలికి వెళ్ళాలి. ఎక్వేరియం అంటే మనకు తెలిసిందే కదా, ఫిషెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్. ఇది బెస్ట్ ఎక్వేరియం అని నాకు చెప్తున్నారు. సో నేను లోపలికి పోయి అది బెస్ట్ ఎక్వేరియమో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నీకు క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు వచ్చేటప్పుడు బుకింగ్ చేసుకొని రావచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. ఎందుకంటే అందరూ లిమిటెడ్ బడ్జెట్లో ట్రావెల్ చేస్తారు కాబట్టి నేను కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో దీని లోపలికి పోతే ఇదే మాల్ లోపలనే ఉంటుంది. దీని వెనకాలనే మనకు పెట్రోమాక్స్ టవర్స్, అదే 2 ట్విన్ టవర్స్ అంటారు చూడు, అవే. సో లిఫ్ట్ ఇప్పుడే దిగుతున్నా. సో ఇక్కడ మిస్ఫైర్ ఏంటంటే నా వీడియోస్ రాంగ్గా రికార్డ్ అవ్వడం వల్ల నా లిప్సింగ్కి దీనికి సరిపడట్లేదు. అందుకే మిస్ఫైర్ అవుతుంది. కాబట్టి నేను కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి. అంటే వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు నేను సరిగా కేర్ తీసుకోలేదు, దానివల్ల ఈ రిజల్ట్. లేకపోతే ఈ రిజల్ట్ వచ్చేది కాదు, మంచి రిజల్టే వచ్చేది. సో మీరు తప్పుగా అండర్స్టాండ్ చేసుకోకండి, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే నేను ఏం చెప్తున్నాను అంటే కోలాలంపూర్ ఈజ్ అన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్, ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో చూడండి, ఇదే ఎక్వేరియం ఎంట్రన్స్. దీని చుట్టూరు మొత్తం ఎక్వేరియం, దాని దాటితే మొత్తం మాల్స్. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి చోట ఈ చైర్లు వేసి ఈ పాతకాన్లు పెట్టడం, ఇదే రెస్టారెంట్స్ టైప్లో ఉంటుంది. సో ఇదే ఎంట్రన్స్. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు 399 రూపీస్ పడింది, అంటే మేబీ 30 రింగిట్స్ ఎంత పడినట్టుంది. సో ఇదే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తే పగలు కొడతారు. మనం జాగ్రత్తగా కెమెరాని హ్యాండిల్ చేయాలి, లేకపోతే మన మూతిపళ్ళు రాళ్ళు కొడతారు ఇక్కడ. సో దాన్ని బట్టి జాగ్రత్తగా మనం రికార్డ్ చేసుకోవడం బట్టి మన ఫేస్ను మనం రికార్డ్ చేసుకుంటే చాలు. ఎదుటి ఫేస్ని రికార్డ్ చేస్తే మూతి పగల కొడతారు. సో నేను చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసినాను, అయినా కూడా 4-5 ఫేసులు వచ్చినాయి. సో నాకు మూతి పళ్ళు రాళ్ళు కొట్టలేదు కాబట్టి
బయటపడ్డా. సో ఇదే ఎక్వేరియం ఎంట్రన్స్. అయితే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయని చాలామంది చెప్తున్నారు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ ఉండడం అంటే ఎక్వేరియం అన్ని చోట్ల చూసాం కదా, ఇక్కడ ఏం స్పెషల్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎక్వేరియంస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐనాక్స్ జీవికే మాల్ పోయినాం అనుకో, అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. తర్వాత మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ పోతే అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏముంటుంది అని చెప్పేది, ఎందుకంటే ఇక్కడ కోలాలంపూర్లో తిరిగిన తర్వాత నాకు ఇది కొంచెం లిమిటెడ్ కాస్ట్ మన బడ్జెట్లో వచ్చింది కాబట్టి దీన్ని బుక్ చేసుకున్నా. సో కెమెరా హ్యాండిల్ చేయడం బట్టి ఇదిగో ఇంత స్లోగానే పోతుంది, దరిద్రం అట్లే ఉంది. ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంటే కుదరట్లే. సో ఇది ఇంకొక ఎంటర్, లోపల మనకు టికెట్లు తీసుకున్నామో లేదా అని చెకింగ్ చేస్తారు, స్కానింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మలేషియాలో సినిమాకి పోయినా యాడికి పోయినా మనం స్కాన్ చేస్తే చాలు, మన టికెట్ చూపించాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఆ స్కాన్ కాపీ ఒకటి ఇస్తారు, అది చూపించుకుంటే దాన్ని బట్టే మనము స్కాన్ చేసుకుంటే సరిపోద్ది. అంతకు మించి పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్, ఈ ఎక్వేరియము ఇక్కడ ఎస్థెటిక్ కాస్త డిఫరెంట్గా ఉందబ్బా. హైదరాబాద్ ఎక్వేరియంస్తో పోల్చుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే వీడియోగ్రఫీకి పెద్ద ఏం ఛార్జెస్ చేయట్లేదు. ఫిషెస్ అని మనకు చిన్న చిన్న ఫిషెస్, అసలు కంటికి కనపడిన ఫిషెస్ ప్రతి ఒక్కటి మనకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. అయితే కాస్ట్ కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. ఏంటంటే హైదరాబాద్లో కొన్ని ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, అంటే వావ్ అని ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. కొన్ని కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ ఎక్వేరియంకి ఇంత కాస్ట్ ఎందుకు అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 399 రూపీస్ అంటే 24 రింగిట్స్ దాకా వస్తుంది కాస్ట్ ఏమో. సో అంటే వర్త్ అనిపించట్లేదు. జస్ట్ చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మన లాంటి వస్తే పెద్ద ఏం ఎక్స్పీరియన్స్ అనిపించదు, జస్ట్ ఏదో చూసాము అనిపిస్తుంది. ఎందుకంటే అంత వావ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక చోట అనిపించింది. అది కూడా నేను ముందరలో వీడియోలో చెప్తాను. అంతకు మించి పెద్ద వావ్ అని పెద్ద ఏమి అనిపించలే. అది జస్ట్ ఏంటంటే ఏదో గృహలోకి పోయేసి ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ పెద్ద ఏమి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కనిపించలేదు. ఇంట్లో ఫిషెస్ చాలా ఫిష్ ట్యాంక్లో ఇవి చూస్తుంటాం కదా, అట్లా అనిపిస్తుంది. కానీ పెద్ద వావ్ అనే విషయం అయితే నాకు అనిపించలే. ఏదో ఓకే అనిపించింది, కానీ కొన్ని చోట్ల అయితే అద్భుతం అనిపించేది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లాంటి కొన్ని ఎస్థెటిక్స్ చూసినప్పుడు కొంచెం వావ్ అనిపిస్తుంది, కానీ మిగిలిన చోట పెద్ద ఏమంత వావ్ అనిపించట్లేదు. అంటే ఓవర్ రేటెడ్ అని నాకు అనిపిస్తుంది. అనవసరమైన డబ్బులు స్పెండ్ చేయడం ఎందుకు, లిమిటెడ్ కాస్ట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం అనవసరమైన ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. కానీ పక్కనే పెట్రోమాక్స్ టవర్స్ ఉండడం వల్ల వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పెట్రోమాక్స్ చూసుకొని దీన్ని కూడా చూసుకుంటే ఒకటేసారి పని అయిపోద్ది, ఒక డే గడిచిపోద్ది అబ్బా. మార్నింగ్ వచ్చి ఎక్వేరియం చూసుకోవడం, తర్వాత ఈ మాల్లో కొంచెం చైనీస్ వాళ్ళవి ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. అదేదో మనము ఇప్పుడు ముఫాసా సినిమాలో చూస్తున్నాం చూడు, ఆ యానిమల్ అనుకుంటా బహుశా. సో అది నాకు కొంచెం డిఫరెంట్ సో ఇట్లా చిన్నటి వావు అదే అద్భుతం అనిపిస్తుంది నీకు. ఇలా ఈ ఫిషెస్ అని చాలా చోట చూసినట్టువే, పెద్ద ఏం అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అనిపించలే. సో ఏంటంటే ప్రతి చోట ఇక్కడ పుర్ర లాంటివి పెట్టడము, ఇవేవో పిచ్చివన్నీ పెడుతున్నారు. ఫిషెస్ వాటిలో ఏం ట్రావెల్ చేస్తాయి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో అది కూడా ఒకటి ఉంటుంది కదా ఫ్యాక్టరు. అయితే నాకైతే ఓకే, పర్లేదు. సో ఇంకా మనం ముందరికి పోదాం, ఇంకేమేమి ఉన్నాయో అవి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇక్కడ చూడ రెప్టైల్స్ ఏవో పెట్టినట్టున్నారు, ఓసరవిల్ లాంటిది ఏదో పెట్టారు. వాటి పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అబ్బా. సెంట్రల్ మీరు చదువుకోండి, అక్కడ జూమ్ చేసుకోండి, అదంతా చదివే ఓపిక నాకైతే లేదు. ఇంకా ఇక్కడ కూడా సో బల్లులు, పుట్టగొడుగులు, అంటే ఇంతకంటే ఎక్వేరియంలో ఏముంటాయిరా అంటే డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కొన్ని చోట్ల క్రియేట్ అయ్యింది, కానీ అన్ని చోట్ల క్రియేట్ అవ్వాల. సో అది కూడా. సో ఇక పందిలా కనపడుతున్నాడు, ఇది నేనే. ఇంకోండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో ఉంది, అంత బాగుంది. ఇంకా ముందర పోలే, ఎక్వేరియం చాలా పెద్దదని చెప్తున్నారు. దాదాపు ఎన్ని మీటర్స్ ఉంటాయో కరెక్ట్గా చెప్పలేదు. సో ఇక్కడ చూడండి, ఇదంతా కొన్ని అయితే ఖాళీగానే ఉన్నాయి. ఓన్లీ కొన్ని స్పీషీస్ ఎండాకాలంలో తట్టుకోకుండా
చనిపోయే స్పీషీస్ కూడా ఉంటాయి కదా, అవి గురించి మనం మాట్లాడకూడదు. సో ఇక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్వేరియంస్ పెట్టారు. వాటిలో మాత్రం క్రాప్స్ అండ్ ఏంటంటే అరేంజ్మెంట్స్, ఆ వాటర్ ఫ్లోస్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. దాన్ని బట్టి కదా మనం డిసైడ్ అవ్వాల్సింది. అక్వేరియంలో ఉన్న ఫిషెస్ డిఫరెంట్ స్పీషీస్ లాగా అనిపిస్తున్నాయి, కానీ మనకు అంటే ఇప్పుడు కొన్ని కొత్తగా అనిపిస్తున్నాయి, కొన్ని డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ లైట్ వ్యూ కానీ, మెయిన్గా ఇక్కడ ఫారినర్స్ ఎక్కువగా లేరు, లోకల్ పీపుల్ ఎక్కువగా ఉన్నట్టున్నారు. మెయిన్గా చైనీస్ పీపుల్ కొంచెం ఎక్కువగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్పీషీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్. తర్వాత అంటే మనకు కొంచెం హాలీవుడ్ మూవీస్లో అవతార్లో కానీ వాటిలో కానీ చూపిస్తారు చూడు, ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషెస్ అలా మనకు క్లియర్గా కనపడుతున్నాయా. ఇంకొంచెం బెటర్గా అనిపించింది. అంటే మీ కెమెరాలో అంత వ్యూ కనపడకపోవచ్చేమో, కానీ నాకు మాత్రం ఐస్తో చూసినప్పుడు, అదే నా కళ్ళతో చూసినప్పుడు భలే ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఇంతకుముందు వీడియోలో నేను అంత ఎగ్జాక్టరేట్ చేసి చెప్పాను కదా, అంత అద్భుతంగా లేదని చెప్పి. ఇంకా డీప్ లోపలికి వెళ్తుండే కొద్దీ, ఎంట్లుండే కొద్దీ ఇంకా 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 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషెస్, వాటర్, అంటే మనం నిజంగా సముద్రంలో డీప్గా డ్రైవ్ చేసి మనం చూడలేం కదా ఫిషెస్ని, కొన్ని స్పీషెస్ని వాటిని. సో ఆ కైండ్ ఆఫ్ స్పీషెస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషెస్ ఇప్పుడు మనకు అవతార్ మూవీలో కానీ హాలీవుడ్ మూవీస్లో అండర్ డైవింగ్ చూపిస్తారు కదా. ఇప్పుడు మనం స్కై డైవింగ్ చేయలేము, స్కై డైవింగ్ కాదు, స్కూబా డైవింగ్ చేయలేము, అదే అండర్ వాటర్ డైవింగ్ చేయలేము కదా. ఆ స్పీషెస్ తగ్గట్టు ఇక్కడ కొంచెం మ్యూజియం ఉంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ దానికి తగ్గట్టు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఆ మ్యూజిక్కి కాపీరైట్స్ వస్తుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అనుకోండి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్, దానికి సంబంధించిన అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. సో కొన్ని స్పీషీస్ అదే కొన్ని ఫిషెస్ చూస్తుంటే నాయనా ఇబ్బా ఎగటి వచ్చేస్తుంది, అంటే భయం వేస్తుంది. ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయా, మనం ఇన్ని రోజులు మిస్ అయ్యామా అన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే మనం ఏమో స్కూబా డైవర్స్ కాదు కదా దూకేసి తీసుకోవడానికి. ఇంకా మరి ఇక్కడ అంటే మనం బీచ్ దాకా పోవడం తప్ప బీచ్ లోపల దూకింది లేదు, పెట్టలేదు. ఎందుకంటే మనకి ఈత రాదు, పాడరాదు, నాకైతే స్విమ్మింగ్ రాదు. సో ఇట్లాంటివి మనం ఎక్వేరియంలో, మ్యూజియంలో చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వడం తప్ప పెద్దగా ఏం లేదు. దీనికి అండర్ వాటర్ బ్రిడ్జెస్ కూడా కట్టారు అయినా ఇల్లు చూడండి, అండర్ వాటర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కట్టి పెట్టారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకు. ఇంకా చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, అంటే ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం మనకు ఫుల్గా పనికొస్తుంది, కానీ ఎంటర్టైన్మెంట్గా పనికిరాదు. ఇదిగో చూడండి అండర్ వాటర్, ఇదేదో రైల్వే స్టేషన్, మన చిన్న రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది. అది ఏందో కూడా మనకు తెలియదు కరెక్ట్గా. ఏమో సంథింగ్ రాజభవన్ లాగా అనిపిస్తుంది, లేకపోతే క్లాక్ టవర్ అనిపిస్తుంది, సికింద్రాబాద్ క్లాక్ టవర్ లాగా అనిపిస్తుంది, కానీ ఏమో మనకేం తెలుసు. అగో ఇది భూతద్దం లోపలలాగా వెళ్ళి పెట్టారు అబ్బాయి. ఇదైతే చూస్తుంటే జూమ్ అవుట్ చేసుకొని చూసుకోవచ్చు, ఫుల్ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ చూసే కొద్దీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి మనం చూస్తుంటే కళ్ళకి ఇంపుగా భలే కనపడుతుంది. ఈ వీడియో ఫస్ట్లో నేను అంత ఏం అనిపించలేదు, కానీ తర్వాత లోపల పోయే కొద్దీ కొత్త రకమైన చేపలు, కానీ ఇవన్నీ చేపలు వండుకొని తింటారంటారా ఏమో. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషెస్, అంటే కొన్ని విషపూరిత చేపలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, మనకేం తెలుసు, అది కూడా నిజమే కదా, చూడాలి. సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేపలు ఇవి అవి ఉన్నాయి. ఇంకేమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్వేరియంస్ ఉన్నాయి. అంటే ఈ వీడియో కొంచెం లెంత్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎక్వేరియం అంత లెంతీగా ఉంది అబ్బా. ఏం చేస్తాను చెప్పు, ఇగో ఇది చూడు, మనకు ఐనాక్స్ థియేటర్ దగ్గర ఉన్నట్టులా దిల్సుఖ్నగర్ అదే జూబ్లీ హిల్స్లో మనకు జీవికే మాల్ దగ్గర ఒక పెద్ద ఎక్వేరియం ఉంటుంది చూడు, ఆ టైప్లో ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏంటంటే తిరుక్కుంటా పోయే కొద్దీ వస్తూనే ఉంది. అంత దూరం పోయినా వస్తుంది. చూడు ఎన్ని చేపలు ఉన్నాయి అబ్బా, ఎన్ని చేపలు, అబ్బోబ్బా. చూడండి డిఫరెంట్ ఫిషెస్, ఒక రకమైన ఫిషెస్, ఇన్ని ఫిషెస్ లైవ్లో ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. అంటే
ఎక్వేరియంస్కి చాలా ఎక్వేరియంస్ పోయినా కానీ ఇదే బిగ్గెస్ట్ ఎక్వేరియం ఇప్పుడు దాకా నా లైఫ్లో చూసింది. ఫర్దర్గా నేను వేరే కంట్రీస్కి పోయినప్పుడు చూడొచ్చేమో కానీ ఇప్పుడు దాకా చూసింది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే బిగ్గెస్ట్ ఫిషెస్ పాండ్. ఫిష్ పాండ్ అంటే ఫిష్ ఎక్వేరియం అనుకుంటున్నాను నేను. సో ఇలా క్వైట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫస్ట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఎందుకు దీనికి డబ్బులు పెట్టానని. కానీ పోయే కొద్దీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు కూడా చూస్తుంటారు కదా, ఇదిగోండి దాంట్లో ఒక చెట్టుని పెట్టారు. అంటే కెమెరా కరెక్ట్గా కనిపించలేదని చెప్పేసి టిల్ట్ చేసిన కొంచెం. మీరు కొంచెం ఫోన్ టిల్ట్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా క్లియర్గా కనపడుతుంది. డిఫరెంట్గా ఫిషెస్ బాబా, లైటింగు, ఆ ఫిష్ లోపల లైటింగ్ పెట్టడం కూడా ఒక డిఫరెంట్ కదా. నాకు ఎందుకు ఒక డౌట్ వస్తుందంటే కరెంట్ లోపల పెట్టి లైట్లు పెట్టారు కదా, షాక్ కూడా ఫిషెస్ చచ్చిపోతే జస్ట్ ఎ పార్ట్. అయితే డిఫరెంట్గా అనిపించింది అబ్బా ఏమన్నా. ఇంకా పోయే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి అనుకుంటున్నాను నేను మ్యాక్సిమమ్గా. దీంట్లో ఒక చేప పట్టుకొని వండుకొని తింటే భలే ఉంటుంది కదా. సారీ, నేను కన్వర్టెడ్ వెజిటేరియన్ కదా. ఇంతకుముందు నాన్ వెజ్ భయంకరంగా తినేవాడిని, ఇప్పుడు మానేసిన. హెల్త్ ఇష్యూస్ కాదు, పాడు కాదు, తిని విసుగు పుట్టేసింది. అది తర్వాత కానీ మనం దీని గురించి మాట్లాడుకుందాం, ఫిష్ గురించి. ఇక పోయే కొద్దీ ఇంక వస్తుందబ్బా. ఇక చూడండి దానికోసం డిస్క్రిప్షన్, అబ్బో ఇదేదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేప, క్రొకడైల్ చేపలాగా అనిపిస్తుంది. దీని పేర్లు చదివి ఓపిక లేదు కాబట్టి అటు చెప్తున్నా. ఈ అక్కవరు చూడండి, ఆహా అబ్బబ్బా. నాకు ఒకటి అర్థం కాదు, ఇన్ని ఫిషెస్ పెడుతున్నారు కదా, ఒకటేసారి సడన్గా పగిలిపోయింది అనుకో, నీళ్ళని లోపలికి వచ్చిన తర్వాత ఫిష్ని ఎలా కాపాడతారు? ఎవరు నీ అవ, నీకు ఇప్పుడు ఇదే దరిద్రం. ఎక్కడికి పోయినా నెగిటివిటీ అయినా. ముందు చూడు అబ్బా, ఇంతమంది చూడు కింద ఎంట్రన్స్ దగ్గర అంత జనాలు లేరు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ జనాలు. ఈ పాప చూడు ఎవరో ఫిషెస్ అండర్ వాటర్ ఫోటోలు తీస్తుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానికి ఒక లిప్ లాక్ ఇచ్చుకుంటాం చూడు ఫిషెస్కి. ఫిష్ కూడా లిప్ లాక్లు ఇచ్చుకుంటే అబ్బా ఏమో, వాళ్ళ రొమాంటిక్ లైఫ్ వాళ్ళది, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఎందుకంటే వాళ్ళ రొమాంటిక్ లైఫ్ డిస్టర్బ్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ స్టిక్కరింగ్ కూడా అదే స్టైల్లో చేస్తున్నారు. ఇంకా చూడండి ఫిషెస్ ఫుల్ ఫిషెస్సే. దాన్ని టచ్ చేయొద్దని కింద బీ కేర్ఫుల్, దాన్ని టచ్ చేయొద్దని, లోపల చేయబెట్టొద్దని చెప్పి వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు. మనం ఎందుకు టచ్ చేస్తాం, మనకు ఫిషెస్ అంటే భయం. అమ్మ వండినప్పుడు తిన్నాం కానీ మనం చేసింది. సారీ మన కన్వర్టెడ్ వెజిటేరియన్స్ కదా, మర్చిపోయాను. సారీ. ఇంక మనం నాన్ వెజ్ గురించి మాట్లాడకూడదు. సరే ఫర్దర్గా వీడియోలో పోదాం. సో ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బాబా. కానీ దీన్ని ఎక్స్పెండిచర్ ఎంత అయి ఉంటుంది అబ్బా కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇంకా వాటరు అంటే ఈ ఫిషెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తిరగడం అనేది అంత, ఎందుకంటే చూసే కొద్దీ ఫిషెస్ వస్తున్నాయి, వాటి గురించి చదవాలా చేయాలంటే అంత ఓపిక లేదు. అంత చదివి ఉంటే ఈ పాటికి ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఎంబీబీఎస్ ఇంజనీరు ఏదో అయ్యి ఉండేవాళ్ళం. అది కూడా కరెక్టే కదా సార్, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాళ్ళం. ఇలా కూర్చొని ఊర్లని పడి దేశాలు పడి తిరుగుతుండే వాళ్ళం కాదుగా. అది నిజమేలే, అంత చదివి ఉంటే ఈ పనులు ఏం చేసుకునేవాను. సో డిఫరెంట్. ఇంకో బుడతలో చేప, అరే నాయన వీళ్ళు ఇంకెంత పెద్దగా కట్టారా బాబు. పోయే కొద్దీ వస్తుంది. వీటన్నిటి గురించి చదువుకొని దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నాకు లేదు. కానీ మీరు కూడా వస్తే ఇక్కడ చెక్ చేసుకోండి, అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. ఎందుకంటే దాని గురించి పూర్తిగా చదివి దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక నాకు లేదు. ఓ అక్క జరగక్క, ఇక్కడ డిఫరెంట్గా అనిపిస్తుంది. చేపలు ఇలా పెడితే ఎవడైనా ఒకటి పట్టుకొని పోయి ఫ్రై చేసుకొని తినొచ్చేమో. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, దాటి లోపల మూతి ముఖం పగలగొడతారు. అది నిజమే. అదిగో ఇక్కడ రాశారుగా, టచ్ చేయొద్దురా స్వామి అని చెప్పేసి. సో మనం కొంచెం దూరం జరుగుతాం. అనవసరంగా గీలికి తన్నులు తినే బదులు అసలు దరిద్రం నెత్తి మీద తాళం ఆడుతుంది. ఇక్కడ గీలికిచ్చుకొని మరి తన్నించుకొని అవసరం. అబ్బో అక్కడ ఏదో బ్రిడ్జ్ కట్టారు చూడబ్బా. వాటే బ్రిడ్జ్. అదిగో ఆ బ్రిడ్జ్లో ఎవరు డిన్నర్ చేసుకుంటా ఉన్నట్టున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొరపాటున ఫోన్ దీంట్లో పడింది అనుకో, ఇంత ఓవర్ ఫోటోగ్రఫీ చేస్తున్నది నాకు బొక్క. మళ్ళీ వాళ్ళు వచ్చి తీసేదాకా మన బొక్క, దాన్ని రిపేర్ చేయించుకోవడానికి బొక్క. దాంట్లో మళ్ళీ డీటెయిల్స్ టికెట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అదంతా పోయిందనుకో సంఘాన్ని ఆగిపోతాం. అదిగో చూసినా ఓవర్ యాక్టింగ్ చేసి చూపిస్తున్నాను చూడు, అది నేనే. వాయిస్ దొబ్బింది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే నేను ఎందుకు వాయిస్ ఇస్తాను. అది నిజమే కదా. ఇంకా ముందరకు పోదాం.
అగో బయటికి వచ్చాం కదా, ఎట్టకేలకు ఎక్వేరియం నుంచి బయటికి వచ్చాము. ఇక్కడ ఏదో సమ్ కైండ్ ఆఫ్ షాపింగ్ ఉంది. ఆ షాపింగ్ చేసేంత డబ్బులు మన దగ్గర లేవు, మనది లిమిటెడ్ బడ్జెట్. ఇక ఫర్దర్గా ముందుకు పోవడమే. మ్హూ. ఆహా, ఇక్కడ కూడా ఇంకేదో ఉన్నట్టుందబ్బా. అండర్ వాటర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్. అదే సినిమాలో చూపిస్తారు చూడు, హీరోని అండర్ వాటర్ పరిగెత్తుకుంటూ పోతే ఫిషెస్ పైనుంచి చూడు, అదే. అగో ఆ ఫిషెస్, అదిగో ఈ ఫిషెస్ అండర్ వాటర్లో తిరుగుతూ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ టైం నేను ఇది అండర్ వాటర్లో చూడడం. నేను వచ్చింది మెయిన్ దీనికోసమే. ఇది ఉంటుందో లేదో, క్లోజ్డ్ ఉంటుందో అని చెప్పారు బయట, కానీ ఎందుకో ఓపెన్ చేశారు. దీని మీద మనం నడవాల్సిన అవసరం లేదు. ఆ ఎలివేటర్ లాంటిది ఉంటుంది, తీసుకుపోతూనే ఉంటుంది ముందరికి. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు వస్తే తప్పకుండా చూడండి. ఫస్ట్లో చెప్పింది తప్పు, ఎందుకంటే ఓవర్ రేటెడ్ ఏం కాదు, కానీ ఇట్స్ గుడ్. ఎందుకంటే ఫస్ట్లో అదే ఒకటి చెప్తారు కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇస్ కవర్ అని. సో ఫస్ట్లో చూసి నేను ఓవర్ రేటెడ్ అనుకున్నాను, కానీ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. మీరు ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సోలో వస్తే బోరింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువసేపు మొత్తం తిరగాలి కదా. ఈ అన్నెవరు ఫ్యామిలీతో వచ్చాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీ, వేరే కంట్రీ నుంచి వచ్చినట్టున్నారు. సో వాళ్ళు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, మన పని మనం చేసుకుందాం. అదిగో మొత్తం టచ్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండర్ వాటర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మన ఒకవేళ అది స్లోగా పోతుంది, మనం ఫాస్ట్గా నడవాలంటే నడిచేయచ్చు. ఏదో కింద ఎలివేటర్ పోతూనే ఉంది చూడు, డిఫరెంట్ ఐ యామ్ డేర్ యూ అనేదో సంథింగ్. అంటే ఇప్పుడు మనము అది ఒక గుడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఆ ఫిషెస్ పేర్లన్నీ మనం చదవలేం కదా కొంచెం. ఇప్పుడు మనకు అండర్ వాటర్ చూడాలని ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంటా చూడు, వాళ్ళకి ఇది గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకో ఫిష్, దీని పేరు ఏదో గుర్తు వస్తలేదు, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్. సో మన పైనుంచి ఫిషెస్ పోతూనే ఉన్నాయి. ఇదే ఎలివేటర్. ఈ ఎలివేటర్ నిదానంగా, ఎంత నిదానంగా కదులుతుందంటే మనం ఈ నుంచి బయటికి పోవడానికి ఒక గంటన్నర పడుతుంది, అంత నిదానంగా కదులుతుంది. స్టార్ ఫిష్ అంటారేమో దీన్ని, మేబీ కరెక్ట్గా తెలియదు. ఒకవేళ ఈ ఫిష్ గురించి మీకైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ పీపుల్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ థింగ్స్, వాళ్ళు డిఫరెంట్. లోకల్ పీపుల్స్ వస్తున్నారు, మెయిన్గా ఫారినర్స్ కూడా ఎక్కువ రావట్లేదు, లోకల్ పీపుల్స్ ఎక్కువ వస్తున్నారు. మన ఇండియన్స్ కూడా కొంతమంది ఎక్కువగానే ఇక్కడ ఉన్నారు. సో మేబీ మీరు వస్తే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీని తర్వాత కనెక్టివ్గా ఒక మాల్ ఉంటుంది, దాని తర్వాత మనకు పెట్రోమాక్స్ పవర్ దీనికి ఆనుకొని ఉంటుంది, పెట్రోమాక్స్ టవర్. సో 2, 3 ఒకటేసారి కవర్ అయిపోద్ది ఇక్కడికి వస్తే. అంటే మనకు దాదాపు ఒక 6 to 8 hours ఈయనే గడిచిపోద్ది. అంటే మీరు ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకోండి, 4 తర్వాత 5 తర్వాత, 3 తర్వాత ప్లాన్ చేసుకోండి. 8, 9, 10 దాకా మీకు ఇక్కడ ఫుల్ టైం పాస్ అయిపోద్ది. సో అంత అంటే నైట్ వ్యూయే బాగుంటుంది కదా, నైట్ వ్యూ ప్లస్ మార్నింగ్ వ్యూ కూడా చూసుకోవచ్చు పెట్రోమాక్స్ టవర్స్. నేను వస్తున్నప్పుడు వర్షం పడింది. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషెస్, వాటర్స్, ఇంకా అయిపోయినట్టు అనిపిస్తుంది, వెళ్ళిపోతున్నాం కదా బయటికి. ఇంకెంత తిరుగుతామని చెప్పేసి నేనే వాకింగ్ చేసుకుంటూ కొంచెం నడుస్తూ చేశాను. తర్వాత కొంచెం మంచి ఫిషెస్ కనపడితే నిలబడి ఫొటోస్ తీసుకున్నాను. ఇవంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. మీరు వస్తే ఖచ్చితంగా ఈ అక్కోళ్ళు ఈ అన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు చూడు. అంటే మనం ఆ ఎలివేటర్ స్లోగా పోతుంది. సో దానికి ఏంటంటే జనాలు విసుగు పుట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి. సో అక్క ఫోటో దిగుతుంది వెనకాల. సో మీరు కూడా ఒకసారి మలేషియాకి వస్తే ఈ కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. ఓవర్ రేటెడ్ ఏం కాదు, ఓకే ఫ్యామిలీతో మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా సింగిల్ పీపుల్ వస్తే ఖచ్చితంగా ఒక టైం పాస్ అయితే అవుతుంది, ఎందుకంటే పక్కన పెట్రోమాక్స్ టవర్ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇది కూడా మనము ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. నేను మెయిన్గా మీకు చెప్తుంది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మీకు కొంచెం తక్కువ పడుతుంది. వీడికి వచ్చి ఆఫ్లైన్లో తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి రండి. ఓవరాల్గా మనకు కంప్లీట్ అయిపోయింది ఎక్వేరియము. ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే మళ్ళీ లోపల పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇంకొక లోపలికి ఇది మళ్ళీ ఎవరైనా ఆయన ఎన్ని సొరంగాలు కట్టారా స్వామి, దీంతోనే చంపేస్తున్నారు ఏంద్ర బాబు. నా వల్ల కాదురా ఇంకా.
ఒరే ఇన్ని కైండ్ ఆఫ్ ఫిషెస్, ఎక్వేరియం ఇవన్నీ చూసుకుంటూ పోయేటప్పటికి ఎప్పుడురా నా బతుకు తెల్లారేది? ఇవన్నీ చూసుకుంటూ పోయేటప్పటికి తలనొప్పి వస్తుంది. వీడియో ఏమో దాటిపోతుంది. ఇప్పటికే 40 నిమిషాలు వచ్చింది వీడియో. వారిని అవ్వ నా వల్ల కాదురే, ముందర కదలనరా బాబు. అక్క ప్లీజ్ అక్క కదలక్క. ఇంకో ఫిష్ అంటే బోర్ కొడుతున్న అనే టైంకి ఇంకో ఫిష్ వచ్చి మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్యామిలీతో వస్తే బాగా అనిపిస్తుంది. ఈ అక్క రోజు చూడు ఆ ఫిష్ ముట్టుకోవాలని చూస్తుంది, కానీ అడ్డం ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ పోతున్నప్పుడు సడన్గా క్రాక్స్ వచ్చి మొత్తం పడింది అనుకో, పెద్ద షార్క్ ఉందంటే పొరపాటున, అది ఎక్కడుందో తెలీదు, మీదికి వస్తే మన పరిస్థితి ఏంది? ఏముంది, ఫోటోకి దండే. అది నిజమే కదా. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఇగో చేప. ఇవన్నీ చదివి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నాకు లేదు బాబు. ఎందుకంటే అంత చదివి ఉంటే ఈ పాటికి బిగ్ కంపెనీలో జాబ్ చేస్తుండే కదా. సో ఓవరాల్గా మనకి ఈ సొరంగం కూడా కంప్లీట్ అయ్యిందబ్బా. ఎట్టకేలకు బయటకు వచ్చాం. ఇక్కడి నుంచి మొత్తం షాపింగే దీంట్లో. ఈ షాపింగ్ గురించి మనం ఎట్లయినా షాపింగ్ చేసేది లేదు, పెట్టేది లేదు పాడు. మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి షాపింగ్ చెప్తాను చూడు. ఈడంగా మనకు ఆకలి వేస్తే కొనుక్కొని తినొచ్చు. మనం ఇక్కడ కొనుక్కొని తినే బదులు బయట పోయి మంచిగా భోజనం చేసుకోవచ్చు. అదంతా నాకు ఓపిక లేదు. సో ఇదంతా మనం ఫర్దర్గా నెక్స్ట్ మన షాపింగ్లో ఏమేమి దొరుకుతాయి చూద్దాం పదండి. మనం షాపింగ్ దగ్గరికి పోతున్నాం. అదే వాయిస్ ఓవర్ మిస్ అయింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పుగా అనుకోకుండా, దానికి దీనికి సింక్ అసలు ఉండదు. అదిగో పందిలాగా నేను కనపడుతుండే అది నేనే. సో అది నేను ఫుల్ బాడీ నాది. కానీ ఇంతవరకు ముఖం దాకానే చూశారు. ఇప్పుడు నా ఫుల్ బాడీ చూడండి. పందిలాగా లావు ఉంటాను కాబట్టి ఫేస్ దాకే చూపిస్తాను. సో ఇక్కడ ఇగోని చూడండి. ఏమ్మా ఎంత దూరం పోవాలరా స్వామి, ఇంకెన్ని ఫిషెస్ పెడతారా? దాదాపు నా జీవితం మొత్తం నడిచా దాదాపు మేబీ ఈరోజు ఒక 4-5 కిలోమీటర్లు నడిచినట్టున్నా. అంత లోపల పైకి ఎక్కిస్తారు, కిందికి దింపుతారు, పైకి ఎక్కిస్తారు, కిందికి దింపుతారు. ఈ పైకి కిందికి ఎక్కి దిగలేక నా నడుము విరిగిపోతుంది. ఇక లాస్ట్కి షాపింగ్ దగ్గరికి వచ్చాం. ఈ షాపింగ్ మళ్ళీ షాపింగ్ కాదురా బాబు. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీతలు, రొయ్యలు, నా బొంద, నా శారదం అన్నీ ఉన్నాయి. ఇవి తిరిగే కొద్దీ తిరిగి విసిగిపోతాయి. అబ్బా స్టార్ ఫిషెస్, అదే ఏదో లైట్ ఫిష్ అంటారు అవి. డిఫరెంట్ చిన్న చేపలు, మన ఎక్వేరియంలో దొరుకుతాయి అంత చిన్న చేపలు ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకైతే ఫుల్ టైం పాస్ అబ్బా. అదిగోండి జెల్లీ ఫిషెస్. ఆ ఫిషెస్ పేరు మనకేం తెలిసిన పాడు. మీకు ఆ ఫిషెస్ పేరు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో ఓవరాల్గా ఇది ఇక్కడ మొత్తం ఫిషెస్. అప్ సైడ్ డౌన్ జెల్లీ అంట, అదే జెల్లీ ఫిష్ అంట. ఇంకా చూసుకో, ఈ అక్క చూడ కొడుకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్నవరో చూడు, ఈ ఎక్స్ప్లెయిన్ చేసింది చాలు పదా అని చెప్పి అంటున్నాడు. ఏమోలే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు అని చెప్పి ఎక్స్పీరియన్స్ చూస్తాం. అగ్గో హార్స్ ఫిష్ లాగా అనిపిస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇంకెంతసేపు అబ్బా. పద ఏం చేస్తాం ఇక్కడ? అగో ఇంత కనపడిన అక్క మళ్ళీ వచ్చింది. ఇగోండి వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అబ్బా వీళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ అవ్వడమే తప్పి చేసేది ఏం లేదు. వీడి దాకా వచ్చాడు నీరసం అవుతుంది. ఏంది ఇంత నిదానం మాట్లాడుతా నీరసం అవుతుంది అబ్బా. ఇంకా ఇగో ఫాజిల్స్, ఆ ఫిషెస్ ఫాజిల్స్, నా బొంద ఇవన్నీ ఆడది. అదే ఇవన్నీ ఆడ చూసింది కాకండి, దీన్ని చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాయో కూడా చూడాలి. లాఫ్టర్ ఫిష్ చేపనో ఏదో దీన్ని లాఫ్టర్. సో ఇదంతా ఉంది. వీళ్ళు ఏంద్ర బాబు సచ్చింది వదలరా. సరేలే ఇంకేం చేస్తాం. మళ్ళీ ఎక్కడ పోయి అక్కలో ఇక తట్టుకోలేకపోతే ఇంకా బయటికి వెళ్తున్నాం అనుకుంటున్నా. నా దరిద్రం కొద్ది ఇంకా అవ్వలేదంటే నేను చేసేది ఏం లేదు. అరేని మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందబ్బా. అదిగో పైకి వచ్చాము. ఇక్కడ మొత్తం షాపింగ్ ఉన్నట్టుంది. మన ఎట్లా షాపింగ్ చేయము, మనకు అంతగా ఏం షాపింగ్ అవసరం లేదు. ఇక్కడ ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టుంది. ఈ మ్యాగ్నెట్స్ మనం కలెక్ట్ చేయము, మనది ఓన్లీ టికెట్లు కలెక్ట్ చేసేదే. ఏ కంట్రీకి ట్రావెల్ అయితే ఆ టికెట్లు మాత్రం సేఫ్గా పెట్టుకుంటాం. ఫస్ట్ టైం ట్రావెల్ చేసింది, రెండోసారి ట్రావెల్ చేసింది మనం పెట్టుకోం. ఓవరాల్గా ఎక్వేరియం ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అబ్బా.
ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తిరిగినట్టు అనిపించింది, కానీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే ఓకే. అబ్బాయి మ్యాగ్నెట్ 28 రింగేట్స్ అంట, యాడికి వెళ్ళి తెచ్చి పెట్టుకునేది. వదిలే పద పద. ఏదో చూడండి ఫిష్ది చెక్క చేసినాడు. సరే, సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, బ్లాగ్స్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దాంతో నా వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.